మోసగాళ్ళకే మోసగాడు ఎవరో కాదు, బైబిల్లో అపవాది అని పిలువబడ్డ ముద్దుగా సైతాన్, చక్కగా శాటన్ అని ఇంగ్లీష్లో వాళ్ళ పేర్లు పెట్టుకొని పిలుస్తుంటాం. ద ఫస్ట్ డిసీవ్ ఇన్ బైబిల్ ఈజ్ ఇన్ ఈడెన్. ఏదెను తోటలో మొట్టమొదటి మోసం జరిగింది. 3వ అధ్యాయం 13వ వచనం, ఆదికాండం. ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదటి మోసం ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనంలో ప్రారంభమైంది. దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని. సర్పము మోసం చేసిందా? అసలు ఎవరు ఈ సర్పం? మోసం చేసింది సర్పమా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనము. ఎవరు ఈ సర్పం? అతడు ఆది సర్పమును. ఆది సర్పం అంటే ఆదికాండములో ఉన్న సర్పం. ఆది సర్పం అంటే ఆదిలో మోసానికి ఒడిగట్టిన సర్పం. ఆది సర్పం అంటే హవ్వతో మాట్లాడిన సర్పం. ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను. ఎన్ని పేర్లు వీడికి? బైబిల్లో ఒక 10 పేర్లు సాతాను పేర్లు చెప్తాను. గుర్తుంచుకునే వాళ్ళు గుర్తుంచుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటి పేరు శాటన్, SATAN, శాటన్. ఇది పాత నిబంధనలో 18 సార్లు, క్రొత్త నిబంధనలో 36 సార్లు వ్రాయబడింది. రెండవ పేరు డెవిల్. ఇది కొత్త నిబంధనలో 34 సార్లు వాడబడింది. మూడవ పేరు లూసిఫర్, లేకపోతే డే స్టార్, తేజో నక్షత్రం అంట తెలుగులో. ఇది ఐజయా 14:12 మనకు తారసపడుతుంది ఈ పేరు. నాలుగవ పేరు ద సర్పెంట్, లేదా సర్పెంట్ ఆఫ్ వరల్డ్, అంటే ఆది సర్పం. ఇది మనకు ఆదికాండంలో చివరి గ్రంథంలో ప్రకటనలో కనబడుతుంది. ఐదవ పేరు బయల్జెబూబు. ఇది మనకు మత్తయి సువార్త 12:24లో ఈ పేరు కనపడుతుంది. ఆరవది టెంప్టర్. వీడి పేరు ఏం పేరు? టెంప్ట్ చేస్తాడు అనమాట. అందుకని వీడి పేరు టెంప్టర్. టెంప్ట్ చేస్తాడు, TEMPTER, లేకపోతే డిసీవర్, మోసం చేస్తాడు. ఎన్ని పేర్లు వాడి పేర్లు. ఏడవ పేరు ఎక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్, సహోదరుల మీద నిందలు మోపుతా ఉండే పని ఇది. రెవల్యూషన్ 12:10లో ఈ మాట మనకు వాడి పేరు కనపడుతుంది. ఎనిమిదవది ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఎయిర్. ఎఫ్ఎస్సి పత్రిక 2:2లో ఈ పేరు కనపడుతుంది. లేదంటే ఇంకోటి రాశారు, అదే పేరు ఇంకోటి ఏంటంటే రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నారు. రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. యోహాను సువార్త 12:31లో లోకాధికారి వచ్చుచున్నాడు అని రాయబడుతుంది. ఈ 9వ పేరు బెలియాల్, 2వ కొరింథీ పత్రిక 6:15. 10వ పేరు రోరింగ్ లయన్, గర్జించే సింహం. ఇవన్నీ వాడి పేర్లే. 1 పీటర్ 5:8లో. మనకు కూడా రకరకాల పేర్లు ఉంటాయి. ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా ఒకసారి మనమే పడకాల్సి వస్తుంది. స్కూల్లో ఒక పేరు ఉంటుంది, ఇంట్లో ఒక పేరు ఉంటుంది, పిలిచే పేరు ఇంకోటి ఉంటుంది కదా. సాతానికి 2 డజన్లకు పైన పేర్లు ఉన్నాయంట బైబుల్లో. 2 డజన్లకు పైన. నేను 10 చెప్పా. 2 డజన్లు అంటే ఎన్ని? 20. అన్నీ వాడికే, అన్నీ వాడి పేర్లు. వాడే ప్రతి ఆ పేరు పిలిస్తే నేను SR అంటాడు అనమాట. వాడు ఏ పేరు పెట్టి పిలుచుకోవచ్చు అంటే, ఎందుకు అన్ని పేర్లు ఉన్నాయంటే అన్ని రకాల లక్షణాలతోటి వాడు పనిచేస్తాడు. టెంప్టర్, శోధిస్తూ మోసం చేస్తాడు. రోరింగ్ లైన్, భయపెడుతూ మోసం చేస్తాడు. డిసీవర్, మోసగాళ్లను చూపిస్తూ మోసం చేస్తాడు. నిందలు మోపుతూ మోసం చేస్తాడు. సో రకరకాల, ఒక నక్షత్రంలాగా మెరుస్తూ మోసం చేస్తాడు. పాములాగా మోసం చేస్తాడు. ఆదికాండంలో పాములాగా వచ్చి మోసం చేశాడు. మొట్టమొదటి మోసము, మొట్టమొదటి మనిషితో అపవాది చేయడానికి వాడు వాడింది, వాస్తవానికి ఆడ మోసం చేసింది సర్పమా అపవాదే? కానీ ఎవరు కనపడ్డారు హవ్వకి? సర్పం. సర్పంకి ఏమన్నా తెలుసా? సర్పానికి ఏమి ఎరేసాడో తెలియదు కానీ పాపం సర్పజాతంతా దేవుని చేత శపించబడి మన్ను తిని బతుకుతుందంట. పాకుతూ
అంటే అర్థం ఏంటంటే ఒకానొకప్పుడు పాము పాకే స్థితిలో ఉండేది కాదు, దానికి కూడా తొండకున్నట్లు నలికీసుకున్నట్లు కాళ్ళు ఉండేవి. దేవుడు శపించడంతో కాళ్ళు పోయి పాకుతూ తిరుగుతాయి పాములు. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అయింది, పాముకి ఒకప్పుడు కాళ్ళు ఉండేవి అని ప్రూఫ్ అయ్యాయి. ఇది కళ్ళబొల్లి కథ కాదు. పాము తొండ నడిచినట్టుగా, ఉడుము నడిచినట్టుగా, ఇంకే నడుస్తాయి అట్లాగా కాళ్ళు పెట్టుకొని, బల్లి నడిచినట్టుగా, ఎంత జరి నడిచినట్టుగా ఇవన్నీ పాకుతూ ఉండేవి. కానీ కాళ్ళు ఉన్నాయి కదా వాటికి. కానీ పొట్టతో పాకేది మాత్రం అది శాపం. అటు పాము శపించబడింది, మోసం పోయి, ఆ మోసపోయిన పాము ద్వారా మనిషి మాట విని మనిషి కూడా శపించబడ్డాడు, మోసపోయాడు. సో అపవాది మనిషిని మోసం చేయాలంటే ఫస్ట్ చేసే పని ఏంటంటే వేషం వేసుకొని వస్తాడు. గుర్తుపెట్టుకుంటారా? ఏం వేసుకొని వస్తాడు? అపవాది మనిషిని మోసం చేయటానికి వేషం వేసుకొని వస్తాడు. మొదటి వేషం ఏమిటంటే సర్పం అనే వేషం వేసుకొని ఏదెన్లోకి ప్రవేశించి మానవ జాతి మొత్తాన్ని నాశనం చేసేసాడు. మీరు గమనిస్తే వేషముతో ఆరంభమైనటువంటి ఆ మోసమే మనుషులు కూడా నేర్చేసుకొని ఇతరులని మోసం చేస్తూ ఉంటారు. బైబిల్లో ఒక వ్యక్తి ఆ వేషాన్ని చూసే మోసపోయాడు. ఆదికాండము 27వ అధ్యాయము 16వ వచనం. మోసము చేయడానికి అపవాది ఎలాంటి దాన్నైనా వాడతాడు. ఒక జంతువుని వాడతాడు, ఒక వేషాన్ని వాడతాడు, ఒక స్థలాన్ని వాడతాడు, ఒక పరిస్థితిని వాడుకుంటాడు, ఒక వస్తువుని వాడుకుంటాడు, ఒక ఆలోచన, ఏదైనా వాడి నిన్ను మోసం చేస్తాడు. ఇక్కడ 27వ అధ్యాయంలో రిబ్కా అనే ఒక స్త్రీ ఒక పని చేస్తుంది. 27వ అధ్యాయము 16వ వచనము. రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి ఏమేసింది? మేకప్ వేసింది. మేక తోలు తీసి ఏం చేసింది? వాళ్ళ తండ్రి ఇస్సాకు ఎక్కడైతే తడమగలడో, ఎక్కడైతే చెయ్యేస్తాడో, మంచం మీద కూర్చొని ఉంటే ముసలోళ్ళు పోయి మనం మోకాళ్ళు వేస్తాం కదా, ఏగానే మెడ మీద చెయ్యట్టే ఏగానే ఏం కదా, ఏదైతే తగులుద్దో, చెయ్యి పట్టుకొని తడిమితే ఏదైతే తగులుద్దో ఆ ప్లేస్ అంతటిని దేంతో కవర్ చేసింది రిబ్కా? మేకతోలు. ఎందుకు? తన పెద్ద కుమారుడి యొక్క పెద్దోడి చర్మం ఎట్లుంటుందో చిన్నోడి చర్మం అట్లా తయారు చేసి అతను ఇవ్వబోయే ఆశీర్వాదం మొత్తం దొంగిలించడానికి చేసినటువంటి మోసం. సో ఇక్కడ కూడా ఏం వాడుతుందేమో మోసానికి? వేషం. మేక తోలు కప్పి మోసం చేసేసింది. ఏమంటున్నాడు ఇస్సాకు 22వ వచనంలో, 27-22లో, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతని తడివి చూచి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు మోసపోయాడు.